చెయ్యను. దురితాంపు తలపులే పరమ గురిని శిరముపై నెనరు లేక మొత్తెనయో ముండ్ల కిరీటమై నెనరు లేక మొత్తెనయో ముండ్ల కిరీటమై చూడాలే సిలువను వేలాడు యేసయ్యను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ బాగున్నారండి? నిజంగా చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని ఇలా కలుసుకున్నాను. సో మరి వాక్యాన్ని ధ్యానిద్దామండి. సో అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థించాం. అతి పరిశుద్ధిగా ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నాకు తిరిగిగా తండ్రి, మనందరూ తండ్రి ఉదయకాలం సమయం తండ్రి కూడుకుని తండ్రి వాక్యం ధ్యానించుకుని గొప్ప అవకాశం మాకు దయచేస్తుందా మీకు వందనాలు తండ్రి. తండ్రి తండ్రి మాట్లాడేది నేను కాదు తండ్రి, మీరే నా ఇంటి ఉండి తండ్రి, మీరే మాట్లాడమని తండ్రి, మీరే సహాయం చేయమని మరి తండ్రి మరి ఎవరైతే మరి వాక్యం తండ్రి ఈ మాటను వింటున్నారో వాక్యం ద్వారా తండ్రి సహాయం చేస్తే వారి యొక్క తండ్రి వారి యొక్క మనసును తండ్రి మీ మాటలు వారి యొక్క హృదయాల్లో తండ్రి జీవింపజేసి సహాయం చేసి తండ్రి వారి మాను మనసు కలిగి మంచి జీవితాన్ని గొప్ప జీవితాన్ని జీవించి మీరు ఆ ప్రజాన్ని విశ్వాసం కాపాడుకునే దయచేయమని అందుకు నాకు కూడా ఒక రకమైనటువంటి ఫీలింగ్. చాలా సంతోషం అండి అందరూ నాకు చూస్తున్నాను. మరి ఈరోజు మనం అంశాన్ని చూద్దాం. జనరల్గా మనం వాక్యం క్రైస్తవులుగా ప్రతిరోజు మనం వాక్యాన్ని ఏదో విధంగా ధ్యానిస్తూనే ఉంటాం కదా. మనం బైబిల్ చదువుతూ ఉంటాం, అలాగే బైబిల్ చదువుతూ ఉంటాం, దేవుని ఆరాధిస్తూ ఉంటాం రోజు. మరి ఇంకా మనం మారాల్సింది మనం ఏముంది అనేది మనం ఎప్పుడు కూడా మనం ఏం చేయాలండి, మనమే క్వశ్చన్ చేసుకోవాలండి. మనం మారాల్సింది ఎవరో ప్రపంచంలో ఎవ్వరు మనల్ని మార్చలేరండి. ప్రపంచంలో ఎవరైనా మార్చగలరండి ఒక వ్యక్తిని? ఎవరినైనా ఎవ్వరిని మార్చలేము. మనం మార్చగలిగేది మనమే. మార్చగలిగేది ఎవరండి? మనమే. ప్రపంచంలో ఒక వ్యక్తిని ఎవరో మార్చలేరన్నమాట. నేను చెప్పినా కానీ చెప్తాం కానీ మారాలనుకున్నది ఆ వ్యక్తి మారాలనుకున్నప్పుడే మారగలడు. కాబట్టి మనం ఈరోజు ఖచ్చితంగా మరి దేవుని వాక్యం మన శ్రద్ధతో విందాం, ఓకేనండి? సో జనరల్గా మనం ప్రపంచంలో మనిషిని అంతం చేసేటువంటి ఎన్నో ఆయుధాలు ఉన్నాయి కదండి. చాలా ఆయుధాలు ఉన్నాయి, మనకు తెలుసు కదా. మరి సృష్టి ఆరంభం నుంచి కూడా ఒక రాయి నుంచి మొదలైనటువంటి ఆయుధం ఈ రోజుని చూస్తే మరి చాలా భయంకరమైన ఆయుధాలు ఈరోజు మనం చూస్తున్నాం. కానీ మనసుని మొక్కలు చేసేటువంటి ఆయుధం ఉందండి. ఏంటండి? నాలుక. మరి మనసుని మొక్కలు చేసేటువంటి ఆయుధం ఏంటండి? నాలుక. మరి నాలుక అంటే మరి నాలుక మాట్లాడితేనే కదా అండి. మాటలు మనిషిని మొక్కలు చేసేటువంటి ఆయుధం నాలుక. మరి ఈ మాటలు అనేవి మనుషుల్ని హృదయాన్ని ఏం చేస్తాయండి? బద్దలు చేస్తాయి, ముక్కలు చేస్తాయి. అది ఆయుధం కంటే భయంకరమైనది. మరి జనరల్గా చూస్తే కనుక ఒక వ్యక్తిని మనం ఏదన్నా మాట్లాడితే కనుక చాలా బాధపడతారు. మరి కొంతమంది అయితే మానసికంగా కూడా చితికిపోతారు. మరి కొంతమంది అయితే ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాడు. మరి ఈ రోజు చాలా మంది చూస్తే కనుక ఆత్మహత్యలు చాలా పెరిగిపోతున్నాయి స్టూడెంట్స్లో. ఎందుకు మరి వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటున్నారంటే వాళ్ళు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోవడం వల్ల కాదు, కానీ
వాళ్ళు తల్లిదండ్రులు ఎలా చెప్తున్నారంటే ఈ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే ఇంక నీ జీవితం అయిపోయింది, అంటే ఏమీ లేదు అన్నట్లుగా, అంటే మాటే కదండి అది, మాటే. ఏదన్నా మీరు ఏది తీసుకున్నా కానీ చివరికి వెళ్ళి ఎండ్ అయ్యేది మాటే. కానీ ఇంకా మరి స్టూడెంట్స్ కానీ ఎవరికైనా సరే ఇంకా మనకు ఆపర్చునిటీ చాలా ఉన్నాయి, మరి ఆదరణ కలిగించిన మంచి మాటలు చెప్తూ మరి అలాగే అట్ ది సేమ్ టైం ఇంపార్టెన్స్ చదువుకోవాలని లేదంటే ఒక ఇంపార్టెన్స్ అని చెప్పాలి. కానీ మరి అదే నీకు ఇంకా జీవితానికి అంత ఇంకా లేదే లేదు అన్నట్లుగా మనం వాళ్ళని ప్రెజర్ చేస్తే కనుక వాళ్ళు మరి వేరే రకంగా అర్థం చేసుకుని మరి వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకునేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి మన మాటలు అనేవి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మరి మాటలు ఎలాంటివి అంటే ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవచ్చు కదండి, ముళ్ళు గుచ్చుకుంటే తీసుకోవచ్చు, మరి మాటలు గుచ్చుకుంటే తీసుకోలేం కదండి. ఒకసారి నోటి నుంచి వెళ్ళిన మాట వెనక్కి తీసుకోలేం అసలు. మరి జనరల్గా మాటలు అనేవి ఎంత భయంకరమైనది మనకు తెలుసు కదా. మరి కత్తిపోట్ల వల్ల కలిగేటువంటి గాయాల కంటే మాటల వల్ల కలిగేటువంటి గాయం లోతుగా ఎక్కువ ఉంటుంది. ఎంత లోతండి, మనం వర్ణించలేనటువంటి లోతు అన్నమాట. మరి అటువంటి మాటలు మన నాలుక ద్వారా వస్తున్నప్పుడు మన నాలుక మనం ఎలా ఉండాలండి, అదుపులో పెట్టుకోవాలి. బైబిల్ కూడా అదే చెప్తుంది కదండి. ఒకసారి చూద్దామా, యాకోబు పత్రిక 3వ అధ్యాయము చదివినట్లయితే 4:5లో ఏం చెప్తున్నానంటే, చదవకలేదండి నేను చెప్పేస్తాను. మరి ఒక పెద్ద ఓడకు కానీ, అంటే ఇప్పుడున్న ఓడలు కాదు ఒకప్పుడు ఓడకి, మరి పడవలకి అయితే కనుక ఏంటంటే దానికి కంట్రోల్ చేసేది ఏంటంటే చుక్కాని ఎలా వెళ్ళాలి, ఈ దిశగా వెళ్ళాలి అంటే గాలి వేసినప్పుడు చుక్కాని అటు ఇటుగా తిప్పితే అలాగా అది కంట్రోల్లో పెట్టుకుని వెళ్తూ ఉంటుంది. మరి మరి అంత పెద్ద ఓడకు ఏంటంటే చిన్నది చుక్కాని, మరి మన ఇంత పెద్ద శరీరానికి నాలుక ఏంటంటే చిన్నదే. మరి దేవుడు చెప్తున్నాడు నాలుక అగ్నియే. మీకు అర్థమవుతుందండి, నాలుక అగ్నియే అంటే అది ఆలోచించండి. నాలుక అగ్నియే అంటే మనం ప్రతి ఒక్కరి నోట్లో మనం ఏం పెట్టుకున్నామండి, పెద్ద అగ్ని గంధకాన్ని పెట్టుకున్నాం అన్నమాట. అది ఎదుటి వారిని దహింపజేస్తుంది, అంటే మనం దహించదు కానీ ఎదుటి వారిని మనల్ని దహిస్తుంది ఒక్కొక్క సందర్భంలో, కానీ ఎదుటి వారిని ఎక్కువగా దహింపజేస్తుంది అనమాట. మరి ఈ నాలుక ఎలా దహింపజేస్తుంది అంటే మొత్తం మన చుట్టుపక్కల కానీ లేదంటే ఒక్కొక్కసారి ప్రపంచాన్ని కూడా దహింపజేసేటువంటి గొప్ప పవర్ఫుల్ నాలుక అనమాట. మనం ఈ రోజు చూస్తే కనుక మరి క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి హింస ఎక్కడి నుంచి ప్రారంభమైందండి, మాటలే కదా. లేనిపోనివనంటే వాళ్ళ బుర్రలో పుట్టినటువంటి మరి పైనుంచి వచ్చిన జ్ఞానం కాకుండా సాతాను నుంచి వచ్చిన జ్ఞానాన్ని వాళ్ళు మరి వాళ్ళ నాలుగులో 10 మందికి లేనిపోని అబద్ధ కల్పితాలు చెప్పడం వల్ల మరి ఈ రోజున దేశం ఏమైపోతుందండి, తగలడిపోతుంది. అంటే ప్రకృతి కూడా తగలడిపోతుంది అనమాట. నాలుక వల్ల ఏమవుతుందండి, ప్రకృతి తగలడిపోతుంది. మరి ఈ రోజు చూస్తే కనుక మనకి అగ్గిపుల్ల ఉంది, అగ్గిపుల్ల ఎంత చిన్నగా ఉంటుంది కదా. మరి ఆ అగ్గిపుల్ల తయారు చేయడానికి ఏం కావాలంటే చెట్టు, ఒక చెట్టు నుంచి కొన్ని లక్షల అగ్గిపుల్లలు తయారవుతాయి. కానీ కొన్ని లక్షల చెట్లు తగలట్టాలంటే ఒక్క అగ్గిపుల్ల చాలు కదండి. అలాగే మరి నాలిక కూడా అంతే, చిన్నదన్నమాట. కానీ ఆ నాలికని మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక దేవుడు దేనితో పోల్చాడంటే అది ఒక నరకాగ్ని, అంత భయంకరమైందన్నమాట. మామూలుగా అగ్ని కాదండి. మీరు అనుకున్నట్లుగా ఏదో చిన్న అనుకుంటున్నారు, కానీ మీరు ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక మరి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం సరే. నాలుక అగ్నియే, మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నరకము చేత చిచ్చు పెట్టబడును. నరకం చేత చిచ్చు పెట్టబడిన అంటే మీకు ఏమర్థమని చెప్పండి. నరకం అంటే నరకం అనేది అంత భయంకరమైనది. ఈ రోజున నరకాన్ని కంపేర్ చేస్తే కనుక సూర్యుడు మనకు తెలుసు కదండి. సూర్యుడు మన సృష్టిలో మనకు ఉన్నటువంటి గ్రహాల్లో ప్రస్తుతం మన సౌర కుటుంబంలో పెద్దది, అంటే గ్రహం కాదు కానీ పెద్ద ఆకారంలో పెద్దది, అంత
చాలా పెద్ద అన్నమాట సూర్యుడు. మరి కోటాను కోట సూర్యుడు కలిస్తే ఉంటుంది నరకం సరే, అంత భయంకరమైన నరకం, అంత భయంకరమైనది. ఈ రోజున మనం ఏదన్నా ఒక చిన్నది చేతితో పట్టుకున్నటువంటి నలకని కాల్చాలంటే, చిన్న నలకని తీసుకోండి కాల్చాలంటే అగ్గిపులతో కాల్చి టక్ మన బుక్ అయిపోతుంది కదండి. మరి అదే నలకని ఒక పెద్ద పెట్రోల్ పోసి పెద్ద మంటల్లో ఇలా తీసుకెళ్లకుండానే కాలిపోతుంది. మరి అలాంటిది నరకాన్ని నేను ఇందా చెప్పినట్టు కోటాను కోట్ల సూర్యుడు అన్నటువంటి గొప్ప శక్తి కలిగినటువంటి ఒక నరకాన్ని మరి అదే నరకాన్ని మనం ఒక మనిషిని తీసుకొచ్చి ఒక మనిషి దగ్గర పెడితే అసలు మనిషి అక్కడ నరకం దగ్గరికి వెళ్ళట్లేదు అనమాట. వెళ్ళకుండానే ఏమైపోతాడండి, కనుమరుగైపోతాడు. అంటే నాలుగుని ఎంత పెద్ద గొప్ప శక్తి గల దానితో పోల్చాడంటే ఏంటండి, నరకాన్ని చేత చిచ్చుపడుతుంది అండి, నరకం చేత చిచ్చుపడుతుంది. కాబట్టి మనం నాలుగుని మనం సిస్టర్ చెప్పినట్టు ఏం చేయాలంటే కంట్రోల్లో పెట్టుకోవాలి. మనం ఏం చేస్తామండి, మనం జంతువుల్ని ఏం చేస్తాం, కంట్రోల్లో పెడతాం కదండి. మనుషులు కూడా కంట్రోల్లో పెడతాం. మరి అధికారులు కానీ వాళ్ళ కింద పనిచేసేటువంటి కానీ అందరినీ ఏం చేస్తారండి, కంట్రోల్లో పెట్టుకుంటారు. మరి కంట్రోల్లో పెట్టవలసింది ఏంటంటే మన నాలుక. ఒకసారి మరి అదే వచ్చిన 7వ వచనం చదవండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 7. జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు చేయబడు సాధు కాశాలను సాధు ఆయను గాని ఏ నరుడును నాలుకను సాధు చేయలేరు, అది మరణకరమైన విషముతో నిండినది. చాలండి. మరి ఏ నరుడును కూడా సాధుక అంటే మచ్చిక చేసుకోవడం అన్నమాట. మరి జంతువులు మనం మచ్చిక చేసుకున్నట్లు మన నాలుగు మనం ఏం చేయాలండి, మచ్చిక చేసుకోవాలి. ఎవరో నాలుగు కాదు, మన నాలుగు మనం మచ్చిక చేసుకోవడం అనమాట. అంటే మచ్చిక చేసుకోవడం అంటే కంట్రోల్లో పెట్టుకోవడం అనేది ఒక అర్థం వస్తుంది. కానీ దానికంటే గొప్ప అర్థం ఏంటంటే, మరి మనం నాలుగు ఏం చేయాలంటే మన ఆధీనంలో తెచ్చుకుని మంచి చేసేటటువంటిగా మనం మచ్చిక చేసుకోవడం అంటే ఏంటంటే, మచ్చిక చేసుకోవడం అంటే ఒక జంతువు మచ్చిక చేసుకుంటాం అంటే అది మంచిగా అది రెస్పాండ్ అయ్యేలా మనం మంచిగా చేసుకుంటాం. అంతేగాని అది తిరగబడిలా మంచిగా చేసుకుంటాం అంటే మన మంచి కోసం మంచిగా చేసుకుంటాం కదా జంతువుని. అలాగే మరి మనుషుల్ని కూడా అంతే కదా, మనం కావాల్సిన జరిపించుకోవడం కోసం, మంచి చేసుకోవడం కోసం మనం మనుషుల్ని మంచిగా చేసుకుంటాం. మరి అలాగే మరి నాలుగుని కూడా మంచిగా చేసుకోవాలండి. ఇది దృష్టిలో పెట్టుకోండి, చాలా గొప్ప విషయం అన్నమాట ఇది. మన నాలుకని మచ్చిక చేసుకోవాలి. కంట్రోల్లో ఉన్న పదం కంటే మచ్చిక చేసుకున్న పదం చాలా గొప్పది. కాబట్టి మనం ఎప్పుడు కూడా నాలుకని మచ్చిక చేసుకోవాలి. లేదంటే కనుక నాలుక ఏంటంటే విషంతో నిండిపోయినటువంటి నాలుక. మరి ఎంత వచ్చి చదివినట్లయితే మరి విషంతో నిండినటువంటి నాలుక అని అంటున్నారు. నాలుకను సాధు చేయలేరు, అది మరణకరమైన విషయంతో నిండినది, అది నిరంకరమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను తప్పింతుము. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళి. చాలండి. సో మరి ఆ నాలుగుతోనే మనం ఏం చేస్తాం, శపిస్తున్నాం. మనం రోజు ప్రతి వారం చర్చికి వెళ్తాం, మరి ఆరాధనలో పాల్గొంటాం, మరి ఇలాంటి సభల్లో పాల్గొంటాం, మరి దేవుని స్తుతిస్తాం. అదే నోటితో ఏం చేస్తామండి, శపిస్తాం. మరి అలా శపించచ్చా? మరి ఆశీర్వాదాలు పలికినటువంటి నోటులతో శాపవచనాలు మాట్లాడచ్చా? మాట్లాడకూడదండి. ఏం చేయాలండి, మన శత్రువులైనా కూడా ఏం చేయాలండి, ప్రేమించాలని మనం చాలా ఈజీ చెప్పేస్తాం. చాలా కష్టం కదండి అది. ఇవి నాకు కూడా కష్టమే. నేను ఏదో మాట్లాడుతున్నానని చెప్పేసి ఏదో నేను క్షమించేస్తాను అన్నంతగా ఏదో అనుకుంటున్నారేమో, కానీ చాలా కష్టం. శత్రువుని క్షమించాలంటే ఎంత కష్టం అండి, చాలా కష్టం. అది మాటలు చెప్పడం చాలా ఈజీ కదండి, కానీ జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. శత్రువు కూడా ఒక మనిషి అని. కానీ మనిషి శత్రువుగా మనం చూస్తామంతే. అంటే ఎదుటి వారిని అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలండి, మనం ఎదుటి వారిని అర్థం చేసుకోవాలంటే మరి మనం దేవుని ప్రేమని కనపరచాలండి. దేవుని ప్రేమని కనపరచాలి. మనం అర్థం చూసుకుంటే మన ముఖం కనబడుతుంది. కానీ ఎదుటి వారిని వాళ్ళలో ఏముందో చూడాలంటే ఏం చేయాలండి, అర్థం చేసుకోవాలి, క్రీస్తుని చూడాలి. మనం
అర్థం చూసుకుంటే మనం ఈజీగా మనం కనబడిపోతాం. కానీ ఎదుటి వాళ్ళ యొక్క మనసు ఎవరన్నా చదవగలరండి? ఎదుటి వాళ్ళ మనసు చదవలేదు. కాబట్టి మన దేవుడు ఏం చెప్పాడంటే క్రీస్తుని చూస్తే మనం వాళ్ళని అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చండి? క్షమించడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఒకటి మాత్రం నేను ఇంకా నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సాధారణ మనుషులు ఉంటారు కొంతమంది, అది ఎక్కడో కానీ అసలు వాళ్ళు ఇంకా దుర్మార్గులు అనమాట. ఇంకా వాళ్ళని క్షమించాలంటే అంటే క్షమించండి, కానీ క్షమించాలి. కానీ వాళ్ళతో దుష్ట సాంగత్యం అయితే శాతాన్ని దేవుడు ఏం చెప్తున్నాడండి? శాతాంతో దుష్ట సాంగత్యం చెయ్యొద్దన్నాడు. అంటే వాళ్ళు వచ్చి ఇప్పుడు మనతో సాంగత్యం చేస్తుంటే కనుక మనం అంటే మనతోనే ఉంటారు, కానీ మనం ఎంత క్షమించినా కానీ మళ్ళీ పక్క నుంచి రోజులు అవుతూనే ఉంటారు. అంటే మనం అలాంటి వాళ్ళతో ఏం చేయాలండి? జాగ్రత్తగా ఉండాలి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే వెలుగుకి చీకటితో ఏమి పని, ఏమి పొత్తు అని అడుగుతున్నాడు దేవుడు. కాబట్టి మనం ఎప్పుడు వెలుగు సంబంధులు, మనం వెలుగు సంబంధికులతోనే మనం సహవాసం చేయాలి. మీరందరూ వెలుగు సంబంధాలే కదండి అందరూ. మరి ఎవరు దుష్ట సాంగత్యం చేయొద్దు. అలాగని మరి వాళ్ళని క్షమించకుండా అయితే కనుక ఉండకూడదు. క్షమించాలి, కానీ క్షమించి మనం ఏం చేయాలంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి. దుష్ట సాంగత్యం అయితే చేయకూడదు. మరి జనరల్గా మనం చూస్తే కనుక ఎదుటి వారిని గాయపరిచేటప్పుడు మనకు తెలియదండి ఆ బాధ. సింపుల్గా మనం అనేస్తాం కదా, మాట్లాడేది సింపుల్గా అనేస్తాం. ఎందుకంటే అది మనకి కరెక్ట్ అనిపిస్తుంది, అంతే కదా, మనకి కరెక్ట్ అనిపిస్తుంది. కానీ ఎదుటి వారికి అది చాలా బాధపడుతుంది. మరి ఒకసారి ఎదుటి వారిలో మనం ఎలా ఉంటాం మనం ఒకసారి ఊహించుకుంటే కనుక మనకి ఇష్టం లేదు, అలాగే అవతలానికి కూడా ఇష్టం ఉండదు. కాబట్టి మనం అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎలాగైతే ఆలోచిస్తారో మనం కూడా అలా ఆలోచించాలి. ఎందుకంటే హృదయం అందరిది హృదయమే కదండి. మీదొక హృదయం కాదు, పక్క వాళ్ళొక హృదయం కాదు. మీదొక మనసు కాదు, పక్క వాళ్ళొక మనసు. అందరూ దేవుడు సమానంగా, అందరి రక్తం ఎర్రగా ఉన్నట్లే అందరి అవయవాలు సమానంగా అంటే అవయవాలు కరెక్ట్గా అలాగే ఉన్నట్టే మరి అందరి మనసు కూడా దేవుడు చేసేటప్పుడు అలాగే చేస్తారు కదా. మీరు ఫోన్ కొన్నారనుకోండి, ఏంటండి, మీరు ఫోన్ కొన్నారంటే ఏముంటుందండి? దాంట్లో ఫోన్ ఆపరేట్ చేయడానికి ఏముంటుందండి? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. మరి ఇప్పుడు ఈరోజు టచ్ ఫోన్ కొన్నారంటే అందరికీ టచ్చే, అందరికి ఒకే ఆపరేట్. కాబట్టి దాంట్లో యాప్స్ అనేవి మనం లోడ్ చేసుకుంటాం, అంతే. మనకి ఏది కావాలో లోడ్ చేసుకుంటాం, కానీ అన్నీ అందరికీ సమానంగానే ఉంటాయి. మరి దేవుడు కూడా అందరికీ సమానమైనటువంటి హృదయాన్ని చేశాడు. మరి అటువంటి హృదయాల్ని మనమే గాయపరుచుకోం. జనరల్గా మనం గాయపరుచుకోం, కానీ ఎదుటివారిని ఎక్కువ గాయపరుస్తూ ఉంటాం. కాబట్టి ఆ హృదయం అనేది ఎలాగ ఉంటుందండి? నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. ఏంటండి, హృదయం అనేది ఏం చేస్తుందండి? మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు సంవత్సరం పనిచేస్తూనే ఉంటుంది. మరి దాని పని అది చేసుకోనివ్వకుండా ఇంకా మనం ఏం చేస్తున్నాం? ఎక్స్ట్రా దానికి మనం పని కల్పిస్తున్నాం. ఏంటండి? మనోవేదన అనేటువంటి ఒక పని కల్పిస్తున్నాం. మరి మనోవేదన ఎంత భయంకరమైందంటే, మరి మనకి ఏదైనా నొప్పి కలిగితే మందు ఉంది, కానీ ఏదైనా నొప్పి వస్తే మందు వేసుకుంటాం. కానీ మనోవేదన మందు ఉందా? ఆయన చెప్తారండి, మనోవేదన మందు ఉందా? జోసఫ్ గారు, మనోవేదన మందు ఉందా అంటే చెప్పండి, ఏం చెప్తారు మీరు? జనరల్గా మనోవేదన మందు అంటే చొక్క, అంతే కదండి. చాలా మంది బ్రాహ్మణుడు ఏంటంటే మనోవేదన మందు ఉందంటే గమ్మున వెళ్ళేది ఏంటంటే మా మందని మందు అంటారు. మరి అది మనోవేదన మందే అండి? మనోవేదనకి అసలు మందే కాదు, అది భ్రమపడతారు అంతే. కాసేపు ఒక మేబీ ఒక 4-5 గంటలు మర్చిపోవడానికి పడుకుంటారు అంతే, పడుకోవడానికి. కానీ మనోవేదనకి అయితే మందు కాదు. అలా తాక ఏమవుతారండి? మన శరీరాన్ని మనమే కోట్లు పొడుచుకుంటున్నాం అన్నమాట. మన శరీరాన్ని మనమే కుళ్ళపరుచుకుంటున్నట్లు లెక్క. అంటే మనం మెడిసిన్ ఎంత తీసుకుంటే మెడిసిన్ అవ్వదండి. అంటే మన పేరు పెట్టిన మన అందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం. మందు అంటేనే అది ఒక మెడిసిన్, కానీ అది ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం చెడు చేసుకుంటున్నాం. అంటే హృదయం కూడా అంతే. హృదయం కూడా ఏంటంటే మరి దానికి మందు అయితే లేదు. మరి అటువంటి మందు లేని హృదయాన్ని మనం గాయపరచచ్చు.
అది మన హృదయం అన్నా ఒకటే, ఎదుటి వారి యొక్క హృదయం కూడా ఒకటే కదండి. మరి అలాంటప్పుడు మనం గాయపరచకూడదు. మరి అలాగే కూడా మనం ఎవరన్నా ఏదన్నా అన్నారనుకోండి, మనం ఎలా ఉండాలండి? మనం ఎలా ఉండాలి? క్షమించే విధంగా ఉండాలి. క్షమించాలి. క్షమించినట్లయితే మన హృదయం ఎలా ఉంటుందండి? తేలిక అయిపోతుంది. క్షమించలేదనుకోండి ఏమవుతుంది? భారంగా ఉంటుంది. మన ఇంట్లో వస్తువులు ఉంటాయి, పనికిరాని వస్తువులు ఉంటాయి, పెద్ద పెద్ద పనికిరాని వస్తువులు ఉన్నాయి. ఇక్కడ ఏం చేస్తాం? పనికిరాదు మనకి. ఇంట్లో పెట్టుకుంటామా అండి? ఇంట్లో పెట్టుకుంటామా? ఇంట్లో పెట్టుకుంటే మనం ఉండగలమా? ఎక్కువగా ఉంటుంది. మనం అసలు కూడా మనకే భారంగా ఉంటుంది అది ఇంట్లో పనికిరాని. మరి అలాగే పనికిరాని ఆలోచన కానీ ఎవరో ఏదో అన్నారని చెప్పేసి అది మనసులో పెట్టుకుంటే ఎవరికి భారం అండి? మనకి భారం. ఏం చేసుకోవాలప్పుడు? తేలిక చేసుకోవాలి. తేలిక చేసుకోవాలంటే తీసి పడేయాలి. తీసి పడేయాలండి. తీసి పడేయకుండా మనం ఏం చేస్తామండి? అబ్బాయి ఏదన్నా చూడండి, పనికి రాకుండా కూడా చాలా మంది ఏం చేస్తారంటే ఏదో వస్తువు అంటే తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు. అది పనికి వస్తుందో తెలియదు, పనికి రాదో తెలియదు. అంటే కొంతమంది ఉంటుంది పిచ్చి. ఏదైనా వస్తువు కనబడింది అనుకోండి, తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసుకుంటారు. అది పనికి వస్తుందో తెలియదు, పనికి రాదో తెలియదు. అంతే కదండి. అంటే అది ఎప్పుడు పనికి వస్తే కానీ ఇల్లంతా అనవసరం నిండిపోతుంది. దానివల్ల ఒక ఉపయోగం ఏమీ ఉండదు. కాబట్టి ఇంకా అది మనకి బాగా మనకి పనికి వస్తుంది. ఎప్పుడైనా అవసరం వచ్చింది అనుకోండి అనుకుంటాం, ఎప్పుడైనా అవసరం వస్తే వాడుకోవడానికి అనుకుంటాం. కానీ అవసరం వచ్చే టైంకి అది పనికి రాదు. అవసరం వచ్చే టైంకి ఎక్కడో మనకి కనబడదు ఒకసారి. అంటే చెప్తానండి, అవసరం వచ్చే టైంకి అది మళ్ళీ మనం ఏం చేస్తాం? అది ఇది కొనడం, పట్టుకోవడం, తెచ్చుకోవడం చేస్తాం. అంటే అనవసరమైన ఎప్పుడు కూడా మన ఇంట్లో పెట్టుకోనట్లే. కానీ మన అనవసరమైనటువంటి మాటలను కూడా మనం హృదయంలో పెట్టుకోకూడదండి. మరి మనం పడవలో ఎప్పుడైనా ప్రయాణం చేసామనుకోండి, పడవ చుట్టూరు మనం నీళ్ళు ఉంటాయి కదండి. మనం నీటిలో ప్రయాణం చేస్తూ ఉంటాం. మరి పడవలోకి వచ్చినప్పుడు మీరు భయపడతారండి? ఎవరన్నా భయపడతారండి? ఎందుకు భయపడతారండి? చుట్టూ నీళ్ళు ఉంది కదా, మునిగిపోతుంది. అంటే మునిగిపోవడం అంటే చుట్టూ ఉన్న నీళ్ళు ఎక్కడ పడవలోకి వస్తుందని అని భయపడతాం. కానీ కొంతవరకు అయితే మనం మరి అంత దిగులైతే పడం. దిగులు పడకుండా భయపడకుండా. అంటే భయపడకుండా అంటే మరి ఇప్పుడు పడవలో ప్రయాణం చేస్తామంటే భయపడితే ఒలిపోతే వెళ్ళిపోతారా? లేదు కదండి. అంటే చుట్టూ ఉన్నటువంటి నీటితో ప్రమాదం లేదు. మీకు అర్థమవుతుందా? చుట్టూ ఉన్నటువంటి నీటితో ప్రమాదం లేదు. ఆ నీరు ఎప్పుడైతే పడవలోకి వస్తుందో అప్పుడు ప్రమాదం. మీకు అర్థమవుతుందండి. మరి అంత పెద్ద ఓడ కానీ పడవ కానీ మరి చుట్టూ ఉన్నటువంటి నీరు వల్ల ప్రమాదం లేకపోగా మరి ఎప్పుడైతే ఆ నీరు లోనికి వస్తుందో అప్పుడే మనం ఏం చేస్తాం? కంగారు పడతాం, భయపడతాం. కాబట్టి చుట్టూ మనకి అనేకమైనటువంటి మనకు అనుకూలంగా పరిస్థితులు ఉంటాయి. మనకు అనుకూలంగా లేనటువంటి అనేకటువంటి మాటలు ఉంటాయి. మనకు అనేక రకాలుగా కూడా మనం ఏం చేస్తూ ఉంటారు? సూటిపోటి మాటలతో అంటూ ఉంటారు. కానీ మనం ఏం చేయలేదంటే వాళ్ళు తెలియదు. అంటే క్రైస్తవులు మనకు తెలుసు, నాలుక అగ్నియే అని మనం అనం. అంటే అంటారు ఎవరన్నా ఉన్నారా అని మేము అంటామో లేదు కదా. ఒకసారి ఆలోచించుకోండి. అంటే చేయలేదు, ఎవరు చేయత్తరు కూడా. కాబట్టి మీ మనసులో ఆలోచించాలి. మనం అనం. కానీ మరి బయట వాళ్ళు ఎవరైనా అన్నా కానీ మనం ఏం తెలిసి క్షమించాలి. మరి ఎప్పుడైతే మన మనసులో తీసుకున్నామో మనకి అది చాలా ప్రమాదకరం. ఎవరికి ప్రమాదకరం అండి? మనసులో తీసుకుంటే మనకే ప్రమాదం. మరి ఇటువంటి ప్రమాదం కలిగినటువంటి నాలుగు మనం అదుపు పెట్టుకోవాలి. మరి అదుపు పెట్టుకోకుండా చాలా మంది ఏం చేస్తారంటే నాలుగు కూడా మనం నాలుగు ద్వారా కూడా పాపాలు చేస్తాం కదండి అండి. మన శరీరంలో ప్రతి అవయవం ద్వారా కూడా పాపం చేస్తాం. మరి పాపం అనేది ఎలాంటిదంటే మనం అందరికీ తెలుసు. పాపం అనేది ఒక విత్తనం లాంటిది. అది ఒక్కసారి పడేసామంటే అది మొలకెత్తక మానదు. మనం జనరల్గా చూస్తే కనుక మనకి ఏదన్నా అవసరం వచ్చేటువంటి మొక్కలు ఏమైనా ఉన్నాయనుకోండి, మనం ఏం చేస్తాం? వాటిని సాగు చేస్తాం. వాటిని ఒక విత్తనం వేసి మంచిగా దాన్ని చూసుకుంటే కానీ జరగవు. కానీ కలుపు మొక్కలు చూడండి, కలుపు మొక్క మనం అందరూ చూసి ఏం చేయట్లేదు. దానికి అది పెరిగిపోతుంది. ఎలా పెరిగిపోతుంది అంటే గాలిలో ఉన్నటువంటి ఆ గాలి ద్వారా అది చిన్నగా వెళ్ళి ఎగిరిపోయి అక్కడ విత్తనాలు పడి ఆ గాలికి అదే మొలకెత్తిపోతుంది అనమాట. అంటే పాపం అనేది కూడా ఏంటండి, దాన్ని ఎవరు పోషించక్కర్లే. పాపం అనేది ఆల్రెడీ సృష్టి ఆరంభం నుంచి ఆదం అవ్వరు
తర్వాత నుంచి కూడా వచ్చేసింది. కాబట్టి పాపం అనేది ఒక్కసారి మొలకెత్తేయడానికి మనం ఆ విత్తనాన్ని వేసామా ఖచ్చితంగా ఏమవుతుందండి, అది ఖచ్చితంగా పెరుగుతుంది. కాబట్టి ఆ పాపం అనేది మనం ఎలాగా దాన్ని చేయాలంటే చాలా మనం నాలుగుతో, ముఖ్యంగా మనకి మిగిలిన పాపాలు తెలిసిన ఈరోజు మనం మాట్లాడుకుంటే నాలుగుతో కూడా మనం పాపం చేయకూడదు. పాపం చేస్తే మన పాపం మనల్ని పట్టుకుంటది. ఒకసారి సంఖ్యాకాండం 32:3 చదవాలి. సంఖ్యాకాండం 32:23 నేను చదువుతానండి. మీ పాపము మిమ్మును పట్టుకొనును, మీ పాపము మిమ్మును పట్టుకొనును. ఏం చేస్తుంది? పాపం పట్టుకుంటుందా? పట్టుకుంటుందండి. ఎలా పట్టుకుంటుందండి పాపం? ఎవరన్నా దొంగతనం చేశారనుకోండి, పట్టుకుంటుందండి పాపం? పట్టుకుంటుంది కదా. ఎలా దొంగతనం చేస్తే ఎలా పట్టుబడతారండి? తల్లిదండ్రులు పట్టుకుంటే ఎలా దొంగతనం చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఫింగర్ ప్రింట్స్, సిస్టర్ బాగా చెప్తారు. ఫింగర్ ప్రింట్స్, దొంగతనం చేస్తే ఫింగర్ ప్రింట్స్ అంటే దేవుడు పెట్టేశాడు. ప్రతి దానికి కూడా దేవుడు ఏం పెట్టాడండి, ఏం చేస్తే ఎలా పట్టుకోవాలో దేవుడు మన శరీరంలోనే పెట్టేశాడు. మరి మనం ఫింగర్ ప్రింట్ అనే ద్వారా మన పాపాన్ని రికార్డ్ అయిపోతాం, సృష్టిలో రికార్డ్ అయిపోద్ది. మనకు తెలిసింది కొంతవరకు, ఇంకా తెలియాల్సింది చాలా ఉంది. మన పాపం మన జస్ట్ ఫింగర్ ప్రింట్స్ కనుగొన్నాం కాబట్టి ఈ రోజున మనం మాట్లాడుకుంటున్నాం. మరి ఒక 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు మనం ఎవరైనా నమ్మగలిగి ఉండేవారా? ఎవరైనా పాపం చేసే వాళ్ళు ఏం కనిపెట్టలేరు అనుకునేవాళ్ళు. కానీ ఈ రోజు మనం ఫింగర్ ప్రింట్స్ అంటే మనం కొంతవరకే కనిపెట్టాం, కానీ ఇంకా మనం తిరిగి చాలా ఉంటాయి. మన శరీరంలో కనిపెట్టగలిగినటువంటి చాలా ఉంటాయి. మరి అలాగే మనం కళ్ళు చూసుకుంటే కనుక ఈ రోజున కంటి ద్వారా కూడా మన కంటిలో ఉన్నటువంటి ఐరిష్ ఉంటుంది, దాన్ని ఐరిష్ అంటారని చెప్పడం, కనిపాప. ఆ కనిపాప కూడా ప్రతి మనిషికి కూడా ఎలా ఉంటుందండి, యూనిక్ గా ఉంటుంది. దాని ప్యాటర్న్ అంటే దాని యొక్క అమరిక ఎలా ఉంటుందంటే ప్రతి మనిషికి కూడా వ్యత్యాసం ఉంటుంది. ఒకే అమెరికా. మనకున్న అమెరికా మనకి జీవితంలో అంత ముందు కానీ తర్వాత కానీ, అంటే చనిపోయిన వాళ్ళలో కానీ, తర్వాత పుట్టబోయే వాళ్ళ కానీ, ఇప్పుడున్న వాళ్ళ కానీ అమెరికా ఎవరికి కూడా ఒకలాగా ఉండదు. దేవుడు అంత బ్రహ్మాండంగా చేశాడు అనమాట. అంటే ఈరోజు మనం ఏదన్నా ఎక్కడికన్నా అప్పుడు కొన్ని సెక్యూరిటీ సిస్టమ్స్కి వెళ్ళామనుకోండి, ఐరిష్ ద్వారా కూడా మనల్ని చూసి ఈ వ్యక్తి పలానా వ్యక్తి కాదని చూసి ఐరిష్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. మరి అలాగే ఆధార్ కార్డ్ ఎందుకంటే తెలిసేది అందరూ పెట్టారు కదండి. ఇలాగా ఆధార్ కార్డ్ అందరికీ తెలిసిన ఎగ్జాంపుల్. మరి అలాగే మనం చూస్తే కనుక మన పాదాలకి కూడా ఏముంటాయండి, చేతి ముద్రలు ఉన్నట్లే పాదాలకి కూడా ముద్రలు ఉంటాయి. మరి దొంగతనం చేసిన వాళ్ళు ముద్రలు కూడా తీసుకుంటారు. మనకు తెలిసిన ఈ ముద్రలు అన్నమాట ఇవన్నీ. మరి ఇంకా తెలియని ముద్రలు ఉన్నాయి మనకి. మరి నాలిక పాపం చేస్తే, మరి నాలిక మేము ఇలాగా మనిషం కదండి, ఎవరు తెలుస్తుంది అనుకుంటారా? ఎవరు తెలుస్తుందండి? దేవుడు తెలుస్తుంది కదా. మరి దేవుడికి ఎలా తెలుస్తుంది అంటే, దేవుడికి కూడా నాలిక కూడా ఏం పెట్టాడు తెలుసా మీకు? నాలిక కూడా ముద్రలో పెట్టాడండి, తెలుసా మీకు? సైన్స్ చెప్తుంది ఈరోజు నా నాలిక కూడా ఏముంటుందంటే ఒక ముద్ర ఉంటుందంట. ఆ ముద్ర ఒక మనిషికి ఉన్న ముద్ర ఇంకొక మనిషికి ఉండదు. మీకు అర్థమవుతుందా? ఒక మనిషికి ఉన్నటువంటి నాలుగు మీద ఉన్నటువంటి ముద్ర వేరే మనిషికి, మనం ఫింగర్ ప్రింట్స్ అలాగో అది కూడా నాలుగు మీద ఉన్నటువంటి ముద్ర కూడా అలాంటిదే. అంటే మన నాలుగు ద్వారా వచ్చేటువంటి సౌండ్ కూడా తీసుకుంటే, మనం మాట్లాడేటువంటి సౌండ్ కూడా మనం మాట్లాడినట్లుగా ఎగ్జాక్ట్ అంటే మిమిక్రీ చేయగలరు. కానీ ఎవరన్నా మన మాటని కూడా, మన వాయిస్ని కూడా మరి ఎవరు కూడా అంత ఈజీగా అంటే ఎగ్జాక్ట్గా దాన్ని ఒకేలాగా ఉండడం అనేది అసాధ్యం అనమాట. అంటే కొంతవరకు తీసుకొస్తారు, కానీ దాన్ని జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆ వాయిస్ సౌండ్ అనేది కూడా ప్యాటర్న్ ఎలా ఉంటుందండి, అది యూనికే. దేవుడు చూసిన అద్భుతాలు చూడండి. అంటే మనం మాట్లాడేటువంటి మాట ద్వారా, మన నాలుగు వచ్చే ప్యాటర్న్ ద్వారా కూడా, ఆ సౌండ్ ద్వారా కూడా మనల్ని ఏం చేస్తుంది, సృష్టిలో రికార్డ్ అయిపోతుంది. మనం మళ్ళీ మాట్లాడే మాట కూడా ఏమవుతుందండి, రికార్డ్ అవుతుంది. మరి అలాగే ఆ రికార్డ్ అవ్వడం ద్వారా పట్టుకుంటుంది అనమాట మన పాపాన్ని. అర్థమవుతుందండి? మనం పాపం చేస్తే, నాలుగు ద్వారా పాపం చేస్తే ఎవరో పట్టుకోలేరు అనుకుంటే మనకి శ్రమ. అర్థమైందా? కాబట్టి మనం నాలుగు ద్వారా కూడా పాపం చేసినా కానీ మనకి ఇంకా తెలియని సంగతులు ఇంకా చాలా ఉంటాయి. ఇంకా మనం ఇంకా మన సైన్స్ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే కనుక
ఇంకా వాళ్ళు ఫైండ్ అవుట్ చేసి అనేక రకమైనటువంటి ఇంకా మనం ముందు మన రాబోయే తరాలు ఇంకా మాట్లాడుకుంటారు. ఇంకా మనకి తెలియని ఆశ్చర్యకరమైనటువంటి ప్యాటర్న్స్ కూడా చాలా ఉంటాయి, చాలా రాబోతాయి. కాబట్టి మనం ఎప్పుడు కూడా వీటి గురించి ఆలోచించకుండా మనం బైబిల్ ఏం చెప్తుందో నమ్మితే కనుక అది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అది రుజువు చేయబడుతుంది. కానీ రుజువు చేయబడుతుందని మనం ఆలోచించకుండా మనం ఏం చేయాలంటే బైబిల్ సింపుల్ గా నమ్మాలి. మన పాపం మనం పట్టుకుంటుందని నమ్మితే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే కనుక మనం ఎలా ఉంటామండి? ఎలా ఉంటాం? పాపం చేయకుండా ఉంటాం, అంతే కదండి. కాబట్టి మనం పాపం వల్ల వచ్చేటువంటి మనోవేదన, నాలుక వల్ల కలిగేటువంటి పాపం వల్ల వచ్చే మనోవేదనకి మందు ఏంటంటే ఇందాక మనం చెప్పినట్టు మందు ఏ మందు అనేది మందు ఉందండి, మందు ఉంది. ఆ మందు ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసు ప్రభు. ఆ మందు మన పాపానికి, ప్రతి పాపానికి విరుగుడు ఎవరండి? యేసు ప్రభు వారి. అలాగే మరి మనోవేదనకి కూడా మరి మా మందు ఎవరంటే యేసు ప్రభు వారి. మరి చివరిగా ఈ వాక్యం చదువుకుని యెషయా గ్రంథం 51:7-12 ఎవరిని చదవండి. యెషయా గ్రంథము 51:7-12. మనుషులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. నేను మిమ్మల్ని ఓదార్చువాడను. చనిపోవు నరునికి, తృణమాత్రుడకు నరునికి ఎందుకు భయపడదు? ఏంటంటే ఎవరు ఓదార్స్తారండి? మనల్ని ఓదార్చేవాడు మన దేవుడు. మన ఓదార్పు అంటే మన మనోవేదనకి మందు దేవుడే. అంతేగాని మన మనుషులు మాట్లాడేటువంటి కల్పిత మాటలకు మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి? భయపడకూడదు. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ రోజు నుంచి మేము ఎవరిని దూషించమండి. కనీసం మనసులో ఒకసారి చెప్పారు కదా, చెప్పడం చాలా ఈజీ, నాకు కూడా అంతే కదండి. మనం ఏం చేయాలి? ఒకరినొకరిని గట్టించుకుంటూ ఒకరినొకరు ఏం చేయాలంటే ఒకరినొకరు మనం బుద్ధి చెప్పుకోవాలి, అంతే కదా. కాబట్టి మనం చాలా కంట్రోల్గా ఉంటామండి. ఈ రోజు నుంచి మన నాలుగు మేము ఏం చేస్తామండి? మచ్చిక చేసుకుంటా ఉన్నాం. అందరూ చేయొద్దండి, మచ్చిక చేసుకుంటాం, అందరూ చేయొద్దండి. నాలుగు మేము మచ్చిక చేసుకుంటామండి ఈ రోజు నుంచి. అంటే మీకు కుక్కలు మనం మచ్చిక చేసుకుంటాం కదా, మన మీద కరవకుండా. మరి మన నాలుగుని కూడా అంతే, మనల్ని బాధ పెట్టకుండా, మనం నాశనం చేయకుండా మనం ఏం చేయాలండి? మచ్చిక చేసుకోవాలి. నాలుగు ఈరోజు మచ్చిక చేసుకుంటారండి మీరు అండి? మీరు చేయట్లేదు, అందుకే అడుగుతాను మనం అండి. జసలు గారు చెప్పండి, నాలుగు మచ్చిక చేసుకుంటారు కదా, మచ్చిక చేసుకోండి, క్షమించండి, ఒకరినొకరు క్షమించండి. అంటే దేవుడు చెప్తుంది ఏంటంటే మనం దేవుని పిల్లలుగా మనమే క్షమించకపోతే ఇంకెవరు క్షమిస్తారు? మనం దేవుని పిల్లలు మనమే ఏం చేయాలండి? క్షమించుకోవాలి. కాబట్టి ఈ రోజు నుంచి అందరూ కూడా ఒకరినొకరు క్షమించుకుంటామని అందరూ చేయొద్దు. అందరూ క్షమించుకుంటారా? క్షమించుకుంటారండి. మరి క్షమించుకుంటామని రుజువు ఏంటి చెప్పండి సార్? రుజువు నన్ను చెప్పమంటారా అండి? నన్ను చెప్పమంటారా? మీరు అందరూ కూడా ఇంకా మనకు వారం టైం ఉంది కదా, మీ అందరూ కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా మీ ఒకరొకరు ఇంటికి వెళ్ళండి. చెప్పింది అర్థమవుతుందా? అందరింటికి వెళ్ళాలి. అంటే ఎలాగంటే ఈ ఇంటి నుంచి ఎలా తీసుకుంటే కనుక వైర్లు ఎలా అవుతాయండి? కేబుల్ వైర్లు ఎలా అవుతాయి? అలాగా ప్రతి ఒక్క ఇంటికి కూడా మీరు అలా వెళ్ళిపోయి ఏం చేయాలి? సమాధానం పడాలి. దేవుడు ఏం చెప్తున్నాడండి? సమాధానం పడమంటున్నాడు లేదా? సమాధానం పడమంటున్నాడు. సమాధానం పడితేనే మనం నిజమైన క్రైస్తవులు. కాబట్టి ఈ రోజు నుంచి మేమందరం కూడా కలిసికట్టుగా ఉంటాం. అందరినీ మేము సమాధానం పడతాం. మేము అందరింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి సమాధానం పడతా ఉన్నాం. అలా చేయొద్దండి, సమాధానం పడతా ఉన్నాం చేయొద్దండి. ఓకే, అందరూ చేయొస్తారా? అందరూ ఇస్తారా? ఎత్తలేదండి, అచ్చి ఎత్తనట్టుగా గమ్ము చిందించారు. అందరూ ఎత్తారు కదండి. ఒకసారి మళ్ళీ ఎత్తని చేయ, అందరూ ఎత్తండి. అందరూ నీ ఎత్తమంటే ఎత్తదంగా. ఒకసారి అందరూ చేయొద్దండి. అందరే ఏదో బలవంతంగా కాదు, ఖచ్చితంగా మీరు అందరూ ఒకరింటికి వెళ్ళి ఏమైనా తప్పులు చేస్తుంటే కనుక క్షమించమని అడిగి ఒకరికి సమాధానం పడి ఖచ్చితంగా మనం దేవుని బిడ్డలుగా మనం ఏంటో మనం చూపించినట్లయితే మన పక్క వాళ్ళు కూడా మనం మాట్లాడాలి. అంతేగాని మనం చూసే కదండి క్రైస్తవం ఈ రోజున ఏమవుతుందంటే ఎక్కడ ఇందా చెప్పినట్లు బయట ఉన్న నీరు కాదండి, బయట ఉన్నటువంటి నీరు వల్ల ప్రమాదం లేదు, లోపల నీరే. అంటే మన ప్రాబ్లమ్స్ ఎక్కడ ఉంటాయండి? ఇంట్లోనే ఉంటాయి అండి. ఒక భార్య భర్త మధ్యలో కానీ
కొడుకుల మధ్య కానీ కూతుళ్ళ మధ్య కానీ ఇంట్లో ఉన్నటువంటి బంధువుల మధ్య కానీ ఎక్కడ ఉంటాయండి ప్రాబ్లమ్స్? మన ఇంట్లోనే ఉంటాయి. మన ఇంట్లోనే ముందు ఫస్ట్ మనం ఇంట్లో సమాధానం పడదాం. ఇప్పుడు నేను ఇలా చెప్తున్నానని చెప్పేసి నాకు ఏ సమస్యలు లేవనుకోకండి, నాకున్న సమస్యలు నేను సమాధానం పడుతున్నాను కాబట్టి అందుకే మిమ్మల్ని కూడా సమాధానం పడమని చెప్తున్నాను. కాబట్టి ఖచ్చితంగా మరి ఫస్ట్ అందరూ కూడా ఇంట్లో సమాధానం పడి అప్పుడు బయటకు వెళ్ళండి. ఓకేనండి? మరి వచ్చేవారు ఖచ్చితంగా మరి లెంట్ అయిపోయినప్పుడు మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. ప్రతి ఒక్కరు అమ్మ మీ ఇంటికి వచ్చారు, మీ ఇంటికి వచ్చారని అడుగుతాను. ఎవరైనా ఇంటికి రాలేదన్నారంటే కనుక అండి, ఇంటికి రాలేదంటే ఏం చేయమంటారు చెప్పండి? ఇంటికి రాలేదంటే ఏం చేయమంటారు? మేము ప్రసంగం గంట చేయమంటారా? ఓకే అండి, సరే. మరి ఖచ్చితంగా అయితే నేను అడుగుతాను. ఆ రోజు చెప్తే ఏం చేస్తాననేది ఖచ్చితంగా మీరు మరి లెంట్ చివరి రోజున ఖచ్చితంగా అందరిని అడుగుతారు. కాబట్టి అందరూ కూడా మీరు సమాధానం పడండి, ఇంట్లో సమాధానం పడండి, బయట సమాధానం పడండి. సో ఒకసారి బైబిల్ అందరూ చేతితో పట్టుకోండి. చేతి పట్టుకున్నారండి? ఒకసారి ఎలా తీయండి, ఎలా తీయండి, ఎలా పట్టుకోండి, ఎలా పట్టుకోండి. ఇప్పుడు మీకు ఏమర్థం అవుతుందండి? దేవుని వాక్యమే మనకి సమాధానము. దేవుని వాక్యమే పెట్టుకుని ఉంచండి, పెట్టుకుని ఉంచండి. సరే, దేవుని వాక్యం ఏంటండి? పెట్టుకుని ఉంచండి. దేవుని వాక్యం ఏంటండి? ఏంటండి? దేవుని వాక్యమే మనకి షీల్డ్. మన నాలుకకి మనం అడ్డు పెట్టుకుని ఎదుటి వాళ్ళని మనం సూచిస్తున్నాం కానీ మనం షీల్డ్ పెట్టుకోవాలి. అంటే అలాగే మనమే కూడా కంట్రోల్ చేసుకోవడానికి కూడా వాక్యం అనేది ఖచ్చితంగా ఈ రోజున మీరు ఇలా తల మీద పెట్టుకున్నటువంటి బైబిల్ మీకు అందరికీ కూడా మీ నోట్లోంచి గమ్ముని ఏదన్నా ఒక దుర్భష కానీ లేదంటే ఎటువంటి పని కానీ మాట్లాడినప్పుడు కూడా మీకు సాక్ష్యం ఏంటంటే మీ తల మీద పెట్టుకున్నటువంటి మీ బైబిలే. కాబట్టి అందరూ ఈ జాగ్రత్తగా ఈ చెప్పిన మాటలు దృష్టిలో పెట్టుకుని అందరూ కూడా మనం మారు మనసు కలిగి దేవుడు మన జీవితాల్లో ఫలప్రదంగా ఉండాలని ఆశిస్తూ మనం అందరూ కళ్ళు మూసినట్లయితే చిన్న ప్రార్థన చేసి ముగించుకున్నాం. అతి పరిశుద్ధుల ప్రేమ గల మా ప్రియ పరలోక తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి, మా నాలుగు ద్వారా మేము ఎన్నో పాపాలు చేస్తున్నాం తండ్రి. మా యొక్క హృదయాంతరం ఎరిగిన తండ్రి దేవా మీరే తండ్రి. ఇదిగో తండ్రి, మేము తెలిసి చేసిన తప్పును, తెలియక చేసిన తప్పును తండ్రి ఇప్పటి వరకు ఏమన్నా ఉంటే తండ్రి యేసు రక్తమును ఇప్పుడే కడగబడి తండ్రి మమ్మల్ని పరిశుద్ధులుగా చేయమని, పవిత్రులుగా చేయమని, మాకు సహాయం చేయమని మా నాలుగును మేము తండ్రి సాధుక చేసుకునేలాగిన, మచ్చిక చేసుకునేలాగిన అట్టి తలాంపును తండ్రి వంటి ఒక కంట్రోల్ పవర్ తండ్రి, అటువంటి ఒక మైండ్ సెట్ మా అందరికీ దయచేసి తండ్రి ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి క్షణంలోనూ కూడా మమ్మల్ని మేమే మార్చుకుంటూ మారవలసింది మేమే తండ్రి. మమ్మల్ని మార్చేది మీరే తండ్రి. వాక్యమే, మీ మాటే మమ్మల్ని మార్చేది, మీ మాటే మమ్మల్ని మార్చేది తండ్రి. సృష్టిలో ఏది మమ్మల్ని మార్చలేదు కానీ మీరు మాట్లాడితే మేము మారుతామయ్యా. దయచేసి తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. ఇదిగో తండ్రి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా తండ్రి మాట్లాడండి. మరి ఇప్పుడే కాదు తండ్రి, మరి పరిశుద్ధాత్మ దేవ మరి దయచేసి మిమ్మల్ని అడుగుతున్నాం. ప్రతి ఒక్కరి మనసులను కూడా మీరు వచ్చి వాళ్ళతో మాట్లాడి వారి యొక్క నాలుగుని సాధుకు చేసినటువంటి గొప్ప లక్షణాలు అందరికీ దయచేయమని సహాయం చేసి తండ్రి మీకే మహిమకరంగా తండ్రి మేము జీవించినటువంటి గొప్ప భాగ్యాన్ని దయచేయమని మా ప్రభువు ప్రేమడు మా రాజు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో బతిమాలి అడిగి వేడుకుంటాం మా పరమ తండ్రి. ఆమేన్. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకు చిన్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకు చిన్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చింత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందువు,
ఎంతకాలము శాపములోనే కొట్టబడుదువు, ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుచుందువు, ఎంతకాలము దుఃఖములోనే మునిగియుందువు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము. యేసయ్యే తన రక్తముతో నీ పాపము కడుగును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుందువు, ఎంతకాలము దేవుని మాటలు ఎదిరించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపరుదువు. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణము పెట్టెను. యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా, నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎవరన్నా పాట పాడతారండి? సరే, ముగింపు ప్రార్థన చేద్దామండి. సార్ అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ముగింపు ప్రార్థన. అంటే రమేష్ గారు చేయమన్నాం అనుకున్నాను కానీ మనకు బిజీ ఉన్నారు కదా. ఓకే, అందరూ కళ్ళు మూసుకోండి. అతి పరిశుద్ధిగా ప్రేమ గల మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో తండ్రి మరి వినిన వాక్యం తండ్రి ఊరంతలుగా తండ్రి మా మనసులో ఫలింప చేయమని తండ్రి సహాయం చేయమని తండ్రి, ఇదిగో తండ్రి కూడి వచ్చిన వారు తండ్రి మరి అనేక సమస్యలతో అనేకటువంటి మనోవ్యాధులతో మరి ఎవరైతే ఉన్నారో తండ్రి వారికి సహాయం చేయండి తండ్రి. మరి ఎవరైతే మనసు ద్వారా మరి ఎవరైతే గాయం చేశారో, ఎవరు గాయం పొందుకున్నారో మరి ఇరువురిని కూడా క్షమించి తండ్రి మా ఎడల తండ్రి సమాధానము దయచేసి సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. అతి పరిశుద్ధుల ప్రేమలో మా పరమ తండ్రి మరొకసారి అడుగుతున్నాం తండ్రి. మరి ఇక్కడ కూడి వచ్చిన ప్రతి గృహాన్ని దర్శించి మరి వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి సమస్యను తండ్రి తీర్చడం తండ్రి. చెప్పుకునేటువంటి సమస్యలు ఏమన్నా ఉంటే కనుక తండ్రి అది మీకే తెలుసు తండ్రి. దయచేసి వారి యొక్క సమస్యలను తీర్చండి తండ్రి. వారి యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచండి తండ్రి. పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి. అలాగే తండ్రి మరి ఎవరైతే పరీక్షలు రాస్తున్నారో, వారు సిద్ధపడుతున్నారో వారిని కూడా దీవించి తండ్రి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తండ్రి నడిపించి మరి మంచి జ్ఞాపక శక్తిని, మంచి బలమును దయచేసి తండ్రి మరి ఎగ్జామ్స్ లో చక్కగా రాసినటువంటి కృపను దయచేయమని కోరుతున్నాం తండ్రి. సహాయం చేయండి తండ్రి. మరి అలాగే తండ్రి మరి ఎవరైతే వృత్తి వ్యాపారాల్లో ఉన్నారో వారి వృత్తుల్ని వ్యాపారాన్ని కూడా తండ్రి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మరి ఆర్థికంగా ఎవరైతే మరి చిరిగిపోయారో వారిని లేవనెత్తండి తండ్రి. మహా ఐశ్వర్యం కల దేవ మరి అడుగుతున్నాం తండ్రి. వారి యొక్క ఆర్థిక స్థితిని మార్చి మెరుగుపరిచి తండ్రి మీ యొక్క సేవలో బాగుగా వాడుకోలేక తండ్రి వాళ్ళ యొక్క కుటుంబాన్ని కట్టబడేటట్టు సహాయం చేయమని కోరుతున్నాం తండ్రి. ఇదిగో తండ్రి చిన్న పిల్లలు మొదలుకొని తండ్రి మరి వృద్ధుల వరకు కూడా తండ్రి వాళ్ళ ప్రతి సమస్యను తీర్చగల దేవుడు తండ్రి. మరి యేసు నామములో మరి ఇప్పుడే అడుగుతున్నాం తండ్రి, సహాయం చేసి తండ్రి మీకే మహిమ ఘనత తెచ్చుకునేలాగా తండ్రి మళ్ళీ తిరిగి మరి రేపు మేము అందరం కూడా కలుసుకుని మళ్ళీ మేము మమ్మల్ని ధ్యానించుకుని తండ్రి మిమ్మల్ని ఆరాధించినటువంటి గొప్ప ధన్యతను మా అందరికీ దయచేయమని మా ప్రభువు ప్రియమైన రాజు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మేము రత్నాన్ని అడిగి వేడుకుని పొందుకుని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. जो शक्ति महिमा निरंतर नीवै नौ తండ్రి. ఆమేన్.
మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృపయు కనికరము ఆదరణ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును వాక్యము బోధించినటువంటి బ్రదర్ కిషోర్ గారికి, ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి, ఏవిడైతే భారమైన జీవితాన్ని గడుపుతూ ప్రభు దగ్గర నాకు విడుదల దొరుకుతుందని ఆశతో వచ్చినారో వారికి, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి, ఈరోజు మరి టీ పార్టీ ఏర్పాటు చేసిన వారికి, రాలేనటువంటి కుటుంబాలకును నిరంతరము తోడు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అమ్మ, ఈరోజు కిషోర్ గారు చక్కగా వాక్యం చెప్పారు కదా, నాలుగు గురించి కదా. ఏదో పెద్ద పెద్ద తప్పులు చేసేసి నరకానికి వెళ్ళం, కానీ ఇది ఒక్కటి తీసుకెళ్ళిపోద్ది మనల్ని. నిజంగానే ఇది ఒక్కటే చాలు మనం తీసుకెళ్ళాలి. ఇంక పెద్ద పెద్ద పాపాలు ఏం చేసే అవసరం లేదు. చిన్నదానికి పెద్దదానికి నోరు తెరిస్తే బూతులు, పచ్చి బూతులు క్రైస్తవులకే అలవాటు. మామూలు బూతులు తింటారు తెలుసా, చిన్న గొడవ వచ్చిందంటే ఇంక అంతే. అందుకే నా నాలుగుని చాలా అదుపులో పెట్టుకుంటే అందరికీ మంచిదని కిషోర్ గారు చాలా చక్కగా చెప్పారు. నేనైతే చాలా సంతోషించాను ఈరోజు కిషోర్ గారిని బట్టి, చాలా సంతోషించాను. చాలా విలువైన మాటలు అవి, ఏదో విన్నారు కదా అని అనుకోకుండా దయచేసి ఆ నాలుగుని మనం ఎంత అదుపులో పెట్టుకుంటే అంత మంచిదని కనిపిస్తాం. అమ్మా, మనం ప్రతి సంవత్సరం 7 మాటలు చెప్పుకుంటాం కదా. మరి ఎవరికి ఆసక్తి ఉన్నదో, ఎవరు చెప్పదలుచుకున్నారో వచ్చి చెప్తే మరి మీ పేరు రాయడం జరుగుతుంది. మీరు కూడా ముందుగానే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చి చెప్పండి. మీరు చెప్తాను. ఎవరేం తీసుకుంటారు? నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా. నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణము. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణము. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో, కష్టాల కడగండ్లలో, కడలేని కడలిలో, నిరాశ నిస్పృహలో, అద్దె కాలిచి
జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి కృపా కనికరము గల దేవ నా కష్టాల కడలిని దాటించితివి నన్ను నిలువను ఎన్నటికీ విశ్వాస పోరాటములో లోకాశల జడిలో సడలికి విశ్వాసము విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలో లోకాశల జడిలో సడలికి విశ్వాసము దుష్టుల క్షేమను చూచి ఇక నీతి ఖడ్గము ననుకొనగా దుష్టుల క్షేమను చూచి ఇక నీతి ఖడ్గమను కొనగా దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి దీర్ఘశాంతము గల దేవ నా చేయి విడువక నడిపించితివి ఎడబాయని నీ కృప నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృప నీ సేవలో ఎదురైనా సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని భారమైన నీ సేవను ఇక చెయ్యలేనని అనుకొనగా భారమైన నీ సేవను ఇక చెయ్యలేనని అనుకొనగా ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవములతో బలపరచితివి ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవములతో బలపరచితివి ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ ఎడబాయని నీ కృపా యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణము యేసయ్యా నీ ప్రేమానురాగము నన్ను కాయు